అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట ఈ ముందు ఒకసారి అయితే చూద్దాం. ఇక నిజాలు నిప్పై మండినప్పుడు పిడికిలెత్తి నినాదాలు ఓ ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తుంది. ఆధిపత్య రాజకీయాలను పాతరేస్తుంది. అణిచివేత అన్యాయం పేట్రేగినప్పుడు ప్రజల తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు. అణిచివేయబడ్డ జాతులు బానిస సంఖ్యలను తెంచుకొని ఇక కలబడి ఎదిరించేందుకు బారులు తీరుతారు. జై కొట్టే పొలికేకలు ఆకాశాన్ని తాకే పిడికిళ్ళు ఒక లక్ష్యం కోసం ముందుకెళ్తారు. బీసీ పోరాటం ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. అరచేతిలో సూర్యుని అడ్డుకోవడం ఎంత కష్టమో బీసీ ప్రజల ఉద్యమాన్ని అడ్డుకోవడం అంతే కష్టం. ఇన్నాళ్ళుగా బీసీలకు ఓ రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. బడుగు బలహీన వర్గాల తరపున కొట్లాడి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీతో జనంలోకి వస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ కొండంత ధైర్యం ఇస్తున్నాడు. ఇక తాడో పేడో తేల్చుకోవడమే తరువాయి. రాజకీయాలను గుంజుకునే లడాయి మొదలైంది. మేలుకో బీసీ, ఇక రాజ్యాన్ని ఏలుకో అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట చూస్తాం. మొత్తానికి మరి గత కొద్ది కాలం నుంచి ఏదైతే తీన్మార్ మల్లన్న ఎలాంటి పార్టీ పెట్టబోతున్నాడు, పార్టీ విధి విధానాలు ఏంటైతే పెద్ద చర్చ అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తానికి నిన్న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో అయితే పార్టీ అంగరంగ వైభవంగా మరి ఆవిష్కృతమైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరుతోనైతే పార్టీ పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సో ఇక ఆ పార్టీతోని ఆ బీసీ నినాదాన్ని ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ ముందుకెళ్తుంది. ఈ పార్టీ ఖచ్చితంగా పేద వర్గాల కోసమే పనిచేస్తుందని చెప్పేసి తీన్మార్ మల్లన్న అయితే నిన్న చెప్పడం జరిగింది. మొత్తానికి టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరుతో అయితే కొత్త పార్టీ ఆవిష్కృతమైంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక దానికి సంబంధించి కూడా ఇక రేపటి నుంచి కార్యాచరణ అయితే ఉండబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతోని మరి ప్రజల్లో బీసీ వర్గాల్లో మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇక మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక ఎస్టీపీపీలో స్వచ్ఛత ఈ సేవ పరిశుభ్రత ప్రాముఖ్యతపై సామూహిక అవగాహన అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతపై సామూహిక అవగాహన కల్పించడమే స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం లక్ష్యమని జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ ఉన్నతాధికారులు అయితే పేర్కొన్నారని ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక మెప్మా ఆర్పీలకు కనీస వేతనాలు చెల్లించాలి, చెలో హైదరాబాద్ను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి అనముల్లా కిరణ్ అయితే చెప్తా ఉన్నారు. మెప్మా ఆర్పీలకు అయితే కనీస వేతనాలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందరం గ్రామానికి చెందిన పత్తి రాజ్ కుమార్ గత నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బుధవారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే మృతి చెందిరంట. నిజంగా బాధాకరం. మరి ఇక తెలంగాణ విలీనం ప్రజాస్వామ్యానికి నాంది జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారు అయితే చెప్తా ఉన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి ఆ జాతీయ జెండాను జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారు అయితే ఆవిష్కరించారంట. మరి దానికి సంబంధించిన వార్త. ఇక పోలీస్ పహారాలో యూరియా పంపిణీ. 6,000 ఎకరాల సాగుకు 700 బస్తాలే. 6 గంటల క్యూలో ఉంటే ఒక యూరియా బస్తా. నిరాశతో వెనుదిరిగిన రైతులు అంట. మరి 6,000 ఎకరాలకు మరి 700 బస్తాలు అయితే ఉన్నాయంట. మరి 6 గంటలు క్యూలో నిలబడితే కానీ ఒక బస్తా రాని పరిస్థితి అయితే అక్కడ నెలకొందంట. ఇక పత్తి రైతులను నిండా ముంచుతున్న కేంద్ర సర్కార్ విదేశీ పత్తి దిగుమతిని నిలిపివేయాలి. పీడీపీఎస్ విధానాన్ని అమలు చేయవద్దు. బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించబడిన స్వస్థ నారీ స్వశక్తి పరిహార్ అభియాన్ మెగా ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు అయితే హాజరయ్యారంట. ఇక సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు, పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం. వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అంటూ ఒక వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి 1948 తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ పాత్ర లేదని కూడా మరి ఆ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. కల్లడిలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో డేగా పోషెట్టి అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా దానికి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో అయితే మాట్లాడడం జరిగింది. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే. సిపిఎం ఎంఎల్ మాస్ లైన్ నాయకులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి సెప్టెంబర్ ఏదైతే 17 ఉందో అది ఖచ్చితంగా విద్రోహ దినమే అని చెప్పేసి కూడా వాళ్ళైతే అంటా ఉన్నారు.
ఇక పాలకుల నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత, ఎంపీ అరవింద్కు పలుకుబడి ఉంటే మోడీని అడిగి యూరియా తేవాలి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి పాలకుల నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత అయితే ఉందని చెప్పేసి కూడా మరి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నాడు. మరి ఎంపీ అరవింద్కు పలుకుబడి ఉంటే మరి మోడీ దగ్గరికి వెళ్ళి యూరియా గురించి అడిగి ఆ సమస్యను పరిష్కరించాలి కదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. ఇక ఘనంగా ప్రజాపాలన దినోత్సవ సంబరాలు, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన నరేందర్ రెడ్డి అంటూ మనకు ఒక వార్త. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అట్టహాసంగా విశ్వకర్మ ఉత్సవ నిర్వహణ అయితే జరిపిరంట జిల్లాలో. ఇక దానికి సంబంధించింది అది. ఇక పెరియార్ ఆశయాలను కొనసాగిద్దాం, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు బొబ్బల ప్రవీణ్ కుమార్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి భారతదేశ నాస్తిక విప్లవ నేత, బహుజన రాజకీయ సామాజిక ద్రవిడ ఉద్యమ సూర్యుడు, సామాజిక విప్లవకారుడు ఈవి పెరియార్ రామస్వామి నాయకర్ 146 జయంతిని సుద్దాలలో బుధవారం అయితే ఘనంగా అయితే నిర్వహించారంట. మరి నిన్న ఈవి రామస్వామి గారిది కూడా జన్మదినం సందర్భంగా నిన్న ఈ కార్యక్రమం అయితే చేసి అట్లు వాళ్ళైతే ఆ విధంగా జరిపారు. ఇక ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఈఓ, మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పాటించాలి, నూతన భవనంలోకి విద్యార్థులను వెంటనే మార్చాలి, విద్యార్థులకు విష జ్వరాలు రాకుండా వైద్యులను అయితే సంప్రదించాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు అయితే చెప్పారు. ఇక మతి భ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధు, దమ్ముంటే శ్రీపాదరావు విగ్రహాన్ని ముట్టుకొని చూడు, నీ రౌడీయిజం గుండాయిజం ఇక సాగనివ్వమంటున్న రామగిరి మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య గౌడ్ అయితే చెప్తా ఉన్నారు. మరి మతి భ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధు అని చెప్పేసి కూడా మరి కొమరయ్య గౌడ్ అయితే అంటా ఉన్నారు. ఇక ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ. మరి నిన్న సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాన్ని అయితే మరి ఆ విధంగా జరిపారు ఎంపీడీఓ కార్యాలయంలో. ఇక ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి, కలెక్టర్ సందీప్ కుమార్ జూ. ఇక ఇల్లంతుకుంట మండలం రహీన్ కార్పేటలో మోడల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీ అంటూ మనకు ఒక వార్త ఇక్కడ. ఇక పీఎం సురక్ష బీమా యోజన సద్వినియోగం చేసుకోవాలి. మరి జగిత్యాల జిల్లా బిరుపూర్ మండలం తుంగూరు గ్రామంలో భారత నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తుంగూరు గ్రామంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలకే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా పొందవచ్చు అని చెప్పేసి బీజేపీ నాయకులు ఘర్షకుర్తి రమేష్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తంగూరు శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కార్యకర్తలకు అయితే అవగాహన సదస్సు అయితే నిర్వహించారంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన, బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు అయితే చెప్తున్నారు. మరి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిరంట బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు గారు. ఇక ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పాల్గొన్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి అయితే నివాళులు అర్పించారంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు టీఆర్పీలో సముచిత స్థానం, ప్రధాన కార్యదర్శిగా జ్యోతి పండల్, కార్యదర్శులుగా రమేష్ యాదవ్, బస్సాపురం నగేష్ అంట. మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం హైదరాబాద్లో ప్రకటించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ పార్టీలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సముచిత స్థానం లభించింది. మల్లన్న ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా జ్యోతి పండల్, కార్యదర్శులుగా రమేష్ యాదవ్, బస్సాపురం నగేష్లను అయితే నియమించారంట. మరి ఉమ్మడి మెదక్ అయితే సముచిత స్థానం వచ్చిందని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది. ప్రధాన కార్యదర్శిగా జ్యోతి పండల్, కార్యదర్శులుగా రమేష్ యాదవ్, బస్సాపురం నగేష్లను అయితే నియమించడం జరిగింది టీఆర్పీ పార్టీలో. ఇక రోడ్లపై వరునాట్లు వేసిన బీఆర్ఎస్ నాయకులు. మరి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ₹1 కూడా పని చేయలేదని నారాయణఖేడ్ బైపాస్లో గుంతలు పడి ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలతో నీరు ఆగి పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నాయంట. ఆ సందర్భంగా మరి అక్కడ రోడ్లు వరి నాట్లు వేసి అక్కడ నిరసన అయితే తెలిపారంట బీఆర్ఎస్ నాయకులు. ఇక వైభవంగా విశ్వకర్మ మహోత్సవం అయితే జరిపిరంట. ఇక మన దానికి సంబంధించిన వార్త. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. శ్మశాన వాటికలో సమస్యలు పరిష్కరించాలని వినతి, రజక కులస్తుల శ్మశాన వాటికలో మురుగునీరు చేరుతుందని సమస్యను పరిష్కరించాలని రజక కులస్తులు బుధవారం మేడ్చల్ తహసీల్దార్ భోపాల్ మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్లకు అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. ఇక రీజనల్ రింగ్ రోడ్డుతో మా బతుకులు ఆగమైనాయి, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సాగర్ హైవేపై నాయకులు బైఠాయించి నిరసన, భారీ పోలీస్ బలగాల మధ్య పోలీసులను రైతులను అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారంట. మరి రీజనల్ రింగ్ రోడ్తో మా బతుకులు అయితే ఆగమైనాయి, మా పంట భూములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రోడ్డులో అయితే పోతున్నాయని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. మరి వాళ్ళని పోలీసులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారంట.
ఇక ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు జర్పుల విజయ్ నాయక్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు అయితే తెలుపుకున్నారంట. ఇక మనకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17, 1948లో వచ్చింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధానందరెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీదేవరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి నిన్న సెప్టెంబర్ 17న మనకు నిజమైన స్వాతంత్రం అయితే సెప్టెంబర్ 17, 1948లో వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక టీఆర్పీ రాష్ట్ర కోశాధికారిగా కలివేముల మధుబాబు తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా నియామక పత్రం అందజేత టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, కోశాధికారులు ఏకగ్రీవ ఎన్నిక పార్టీ బలోపేతం చేయడంలో ముందుండి పనిచేస్తా కోశాధికారి మధుబాబు అయితే చెప్తా ఉన్నారు. శంకర్పల్లి యువకుడికి రాష్ట్ర స్థాయిలో బాధ్యత వచ్చిందంటూ కూడా మనకు ఒక వార్త. మరి టీఆర్పీ రాష్ట్ర కోశాధికారిగా కలివేముల మధుబాబు గారు అయితే మరి ఎన్నిక కావడం జరిగింది. మరి పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కర్మయోగి యుగ పురుషుడు బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు సాయి భుజంగారెడ్డి మోదీ జన్మదినాన మొమిన్పేట ఆసుపత్రిలో పళ్ళు అయితే పంపిణీ చేసిరంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. లంబాడీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర, ఆత్మగౌరవ సభను అడ్డుకోకుండా అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మరి లంబాడీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు అంటా ఉన్నారు. ఇక మోకాళ్ళ లోతు గుంత, కూరుకుపోయిన కారు, ఈ దారిలో వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందేనా? నిత్యం ప్రమాదాలు చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు. శంకరాపూర్ గ్రామ మాజీ వార్డు సభ్యుడు కర్తాల కుమార్ గారు అయితే మరి అంటా ఉన్నారు. మరి చూడొచ్చు మోకాళ్ళ లోతు అయితే నీళ్ళు వచ్చినాయి. మరి కార్లు అయితే టైర్లు సగం అయితే మునిగిపోయినాయి. మరి ఎట్లా ప్రయాణించాలని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక పండగల విశ్వకర్మ జయంతి మహోత్సవాలు. సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో గొప్పది. వారి కృషి నైపుణ్యం లేనిదే అభివృద్ధి అసాధ్యం. విశ్వకర్మ మహోత్సవంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అయితే చెప్తున్నారు. ఇక ప్రధాని జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం. నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం ముందుకు. మైలర్దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి ఇక దానికి సంబంధించింది. ఇక పేద ప్రజల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం భరోసా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. శంషాబాద్లో లబ్ధిదారులకు అయితే చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక కార్పొరేట్ వైద్యానికి సీఎం సహాయ నిధి ఎంతో దోహదం. పాండుకు సీఎం రిలీఫ్ ఫండ్ 5 లక్షలు ఎల్ఓసి. భానుప్రసాద్కు 60,000 చెక్కు అందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు అయితే జరుపుకున్నారంట మరి పాలమూరు జిల్లాలో. ఇక ఉమ్మడి పాలమూరులో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాల ఆవిష్కరణ. పాలమూరులో జిల్లాలో జూపల్లి, నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారెడ్డి ఆ జెండాలు అయితే ఆవిష్కరించారంట. ఇక ఇల్లు కూల్చారనే మనస్తాపనతో వ్యక్తి ఆత్మహత్య యత్నం అయితే చేసుకున్నట్టు. అచ్చంపేట పట్టణం టంగాపూర్ శివార్లోని సర్వే నెంబర్లు 26, 27లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇలికంటి లింగయ్య 15 సంవత్సరాల క్రితం వ్యవసాయ భూమిని ఫ్లాట్లుగా చేసి విక్రయించిన భూమిని ఇటీవల రెండోసారి అమ్మేయడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారట. ఈ క్రమంలో బాధితుల్లో ఒకరైన పుల్య అనే వ్యక్తి తన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎల్ఆర్ఎస్ పర్మిషన్ పొందారు. అయితే బుధవారం ఆయన పుల్య వేసిన గదిని ఆక్రమణదారులు బలవంతంగా కూల్చివేసిరంట. మరి దానికి గాను ఆయన ఆత్మహత్య యత్నం అయితే చేసుకున్నాడంట. ఇక కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ యనుమల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్ అయితే చెప్తా ఉన్నారు. మరి కొండారెడ్డిపల్లిని అయితే మరి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వాళ్ళైతే అంటా ఉన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్సలు చేయించుకోవాలి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వ ఏ చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ వార్త. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. యూరియాపైనే ఆసక్తి, నానోపై నిరాసక్తి అంటూ ఒక హెడ్డింగ్. మరి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. తప్పితే ద్రవ రూపంలో నానో వైపు మాత్రం ఆసక్తి అయితే చూపడం లేదు. నానో వాడకం పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇలా కొరత సృష్టిస్తున్నాయని కూడా రైతులు అయితే పేర్కొంటున్నారట. మరి యూరియా పైన ఆసక్తి ఉందంట. మన నానో ద్రవ రూపంలో ఏదైతే ఉంటుందో దానిపైన అయితే దాన్ని ఎవరు కూడా వాడట్లేదని చెప్పేసి కూడా మనకైతే అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక డబుల్ బెడ్రూమ్ కాలనీలో మౌలిక వసతుల కొలత అంట. మరి
దుర్బలావస్థలో విబలాపురం కాలనీ కనీస సదుపాయాలు లేక నరకయాతన పడుతున్న లబ్ధిదారులు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని చెప్పేసి కూడా చూడొచ్చు. మరి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు వెళ్ళే దారి ఏ విధంగా అయితే ఉందో, మరి అక్కడ రోడ్లు లేవు, సీసీ రోడ్డు పక్కన పెడితే కనీసం మట్టి రోడ్డు కూడా సరిగా లేదు. వర్షం వస్తే మొత్తం ఈ విధంగా గుంతల పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇక ఎమ్మెల్యే తీరుపై మార్కెట్ చైర్మన్ ఆగ్రహం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో స్వయంగా పెట్టిన వేనారెడ్డి అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి అయితే వ్యక్తమైందంట. మరి ఈ విషయంపై సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసిందంట. ఇక యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మరి రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అయితే చెప్తా ఉన్నాడు. యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి కూడా మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ చెప్తా ఉన్నారు. ఇక అలైన్మెంటే రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం, ప్రభుత్వానికి ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల హెచ్చరిక. పాత అలైన్మెంట్ కొనసాగించి కొత్త అలైన్మెంట్ రద్దు చేయాలంటే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి త్రిపుల్-ఆర్ నిర్మాణానికి ప్రభుత్వం కొత్తగా చేపట్టిన అలైన్మెంట్ను వెంటనే రద్దు చేయాలని, లేని ఏడాల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. రోడ్లపైకి ఎక్కి పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు నిర్మించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతూ ఉన్నారు. ఇక మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, నిడమనూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి కేవీ ఆనంద్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు, జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేసి మరి రక్తదానం అయితే చేసిరంట. ఇక దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయండి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి దసరా ఉత్సవాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా మంత్రి కొండా సురేఖ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక చిన్నారులకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలి, భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ అయితే చెప్తా ఉన్నారు. ఇంకా బకాసురుల నుండి మా భూమిని కాపాడనండి ఇక్కడ ఇంకో వార్త. మరి బకాసురుల నుండి తమ భూమిని కాపాడాలని తొర్రూరు పట్టణానికి చెందిన మానుపాటి కృష్ణ అయితే డిమాండ్ చేసిరంట. మరి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కంటాయపాలెం రోడ్లో సర్వే నెంబర్ 151/A1లో తమకు ఎకరం 30 గుంటలు ఉందని, అందులో తన తల్లి మానుపాటి యాదమ్మ తన పేరు మీద 50 గుంటలు 2021లో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. గత 20 సంవత్సరాల నుండి ఆ భూమి తమ కుటుంబం స్వాధీనంలో ఉందన్నారు. మడిపల్లి గ్రామానికి చెందిన రామసహాయం కృష్ణకిషోర్ రెడ్డి ఆ భూమిపై కనీసం కొంతమందితో తప్పుడు రిజిస్ట్రేషన్ సూచించి తమ భూమిని ఆక్రమించారని చూస్తున్నాడని అయితే ఆరోపించారు. దీంతో 2022లో కోర్టులో కేసు వేశామని, కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. ఈ క్రమంలో కృష్ణకిషోర్ అనుచరులు మా దొరకే ఎదురు చెప్తావా అంటూ కులం పేరుతో బూతులు తిడుతూ బెదిరిస్తున్నారని అయితే ఆరోపించారంట. మరి దానికి సంబంధించిన వార్త. వాళ్ళు మా భూమి కాపాడాలని కూడా వాళ్ళైతే వేడుకుంటా ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. రహదారులు ఆక్రమించిన ఇసుక మాఫియా, 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, లారీలు, బస్సులు, పాఠశాల బస్సులు గ్రామంలోకి రాక విద్యార్థులు అవస్థలు అయితే పడుతున్నట్టే. కరెంటు స్తంభాలను ఢీకొట్టడంతో చీకట్లు అయితే అలుముకున్నాయంట అక్కడ. ఇక సర్టిఫికేట్ ఒరిజినాలిటీ నిర్ధారించాలి, ఆదివాసీ విద్యావంతులు గిరిజన సంఘాల డిమాండ్. నకిలీ సర్టిఫికెట్ల కేటుగాళ్లపై చర్యలు తీసుకునేది ఎవరు, పట్టించుకొని విద్యాశాఖ పోలీసు అధికారులు అని చెప్పేసి మనకు ఇక్కడ వార్త అయితే ఉంది. ఇక రైతు సంక్షేమానికి కేర్ ఆఫ్గా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్తా ఉన్నారు. మరి రైతు సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అని చెప్పేసి కూడా మంత్రి అయితే చెప్తా ఉన్నారు. ఇక సాధికారిత కేంద్రాల్లో పారిశుద్ధ సమస్య, నీలకొండపల్లి మండల కేంద్రంలోని మహిళల సాధికారుల స్వాలంబన పేదరిక నిర్మూలన కేంద్రాలుగా ఏర్పాటు చేసిన స్త్రీశక్తి భవన్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యక్రమాల నిర్లక్ష్యానికి అయితే గురైనాయంట. మండల ప్రాంగణంలోకి పెడితే విస్తర్లు ఖాళీ గ్లాసులు టీ కప్పులు అయితే దర్శనమిస్తున్నాయంట. ఈ విధంగా ఇక 2 గ్రామాల్లో చోరీలంట. తాళాలు వేసిన ఇళ్లలో నగలు, డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. మండలంలో మంగళవారం రాత్రి వేరువేరు గ్రామంలో దొంగలైతే చోరీకి పాల్పడిన ఘటనలు జరిగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మాచివేనిపేట గ్రామానికి చెందిన బీరెల సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు తలుపు పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 4 తులాల బంగారు వస్తువులతో పాటు 50,000 నగదునైతే అపహరించినట్లయితే తెలిపాడు. అదేవిధంగా నర్సాపురం ప్రధాన సెంటర్లో బేతాలపాడు గ్రామానికి చెందిన బాలాజీ పైపుల దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 35,000 నగదు, 23,000 విలువ గల డ్రిఫ్ట్ పైపు బ్యాండిల్ అపహరణ అయితే గురైనంట. మరి జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి గ్రామాల ప్రజలు కూడా. మరి దొంగలు అయితే పడుతున్నారు పట్టపగటిలే.
సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.